హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2024లోని ఏం చేసావు అంటే, నేను ఇది కొత్తగా వీడియో చేయడం ఇది ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. సో అందరూ లైక్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ వింటర్ సీజన్, అంతా హాట్గా తినాలనిపిస్తుంది. సో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసి తినొచ్చు ఈ రెసిపీ తోటి. రైస్ ఇది వచ్చేసరికి చింతకాయ దప్పడం అంటారండి. దీనికి కావాల్సింది చింతకాయల్ని నీట్గా కడుగుకుని బాయిల్ చేసుకోవాలి. చింతకాయలు మీకు తెలిసే ఉంటుంది, చాలా ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది. అది మీరు బాయిల్ అయిందా లేదా అన్నది జస్ట్ ఫోర్క్ తోటి గుచ్చి చూడండి. గుచ్చి చూస్తే మెత్త అయింది అంటే అది చింతకాయ బాయిల్ అయిపోయినట్టే. నెక్స్ట్ అది స్టవ్ ఆపేసి చింతకాయని తీసుకుని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత అలాగా స్మాష్ చేసేసి వచ్చిన వాటర్ని అలా ఫిల్టర్ చేసుకోండి, తొక్కులు లేకుండా ఉంటాయి. ఇంకా మిగిలిపోయిన దాంట్లో కూడా ఇంకొంచెం వాటర్ వేసుకుని స్క్వీజ్ చేసుకుని దాన్ని కూడా ఫిల్టర్. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అందులోని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసి కొంచెం వేచండి. వేగిన తర్వాత కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని టేస్టీ స్పైసీ కోసం కొంచెం ఎక్కువ వేసుకోండి. చింతకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే తినాలనిపిస్తుంది. అలాగే కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై చేయండి. అయిన తర్వాత కొంచెము గార్లిక్ అంటే వెల్లుల్లిను జీలకర్ర కచ్చాపచ్చగా దంచుకొని దాన్ని కూడా వేయండి, ఇంకా టేస్టీ ఉంటుంది. పసుపు, నెక్స్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకుంటారు. టమాటో ఒకటి వేయండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. అది కొంచెము వేగిన తర్వాత మీరు ఏదైతే చింతకాయ జ్యూస్ నుంచుకున్నారో దాన్ని వేసేయండి. అది కొంచెం మరిగినంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీరు ఇది దప్పడం కాబట్టి కొంచెం శనగపిండి, బియ్యపిండి కలిపి ఆ రెండింటినీ కలిపేసి కొంచెం వాటర్లో వేసుకొని ఉండలు లేకుండా నీట్గా చేసుకోండి. మిక్స్ చేసిన దాన్ని ఏదేది మిక్స్ చేసిన దాన్ని శనగపిండి, బియ్యపిండి. కొందరు శనగపిండి ఒకటే వేస్తారు, బియ్యపిండి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో శనగపిండి, బియ్యపిండి కలిపి అది కొంచెం వాటరీగా వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు మరుగుతున్న రసంలోని ఇది వేయండి. ఇది కొంచెం మరిగిన తర్వాత ఇట్ విల్ బి సో టేస్టీ. మీరు హ్యాపీగా తినొచ్చు, ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు. ఇది చింతకాయ దప్పడం అంటారు. సో